తిందామంటే గుడ్డ లేదు, చేద్దామంటే పని లేదు, సద్దామంటే సాగు రాదు. పార్టీలన్నీ పాలకులంతా అధికారం కొరకు అవస్థలు పడుతున్నారు. అంతేగాని కొత్త కొత్త మార్పులు చేర్పులు లేనే లేవు. పబ్లిక్ అంతా పరేషాన్ అయ్యి ఫారెన్ రూట్ పట్టిరి. దొంగ పాస్పోర్టు నకిలీ వీసాలతో ఫారెన్ లో జైలు పాలైరి. ఉరి శిక్షలు పడి సచ్చిన శవం ఊరికి రాక చుట్టాలంతా ఏడ్చుడాయే, పెళ్ళాం పిల్లలు సచ్చుడాయే. ఆర్థికవేత్తలు శాస్త్రవేత్తలు పనికి రాని తద్దమ్మలాయే. భవిష్యత్తు లేదు భయమే మిగిలే, బతుకే బరువాయే పెళ్ళి కాదాయే. పిల్లనెవ్వరు ఇవ్వరాయే దేశం అందాకారమాయే. ఉగ్రవాదులు బాంబులతో రాకెట్లతో మత యుద్ధాలు చేస్తున్నారు. బతుకుడు కంటే సచ్చుడు మేలై జైళ్లను బద్దలు కొట్టి రాజులను ఉరికించిరి, రాజ్యాధికారం చేపట్టిరి. ఆడవాళ్ళు చదవద్దంట, ఇంట్లో నుండి బయటికి రావద్దంట, పిల్లల్ని మాత్రమే కనాలంట. స్వేచ్ఛ లేదంట, ప్రపంచమంతా అంధకారమైపోయే. పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు వేసి అధికారం ఇస్తే ఆడోళ్ళందరినీ చదివిస్తాము. ఆడవాళ్లకు పని ఇస్తూ నెలకు 30,000 జీతం ఇస్తాము. మానవత్వం సమానత్వం అంటే ఏంటో నేటి తరాలకు చాటి చెబుతా. ప్రపంచమంతా ఒకటే అని, ప్రజలంతా ఒకటే అని, కులాలు మతాలు జాతానయ్యని ప్రపంచానికి చాటి చెబుతా. పాటపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ ఓటు. ప్రతి ఒక్కరికి పని ఇస్తూ నెలకు 30,000 జీతం ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. ప్రతి ఒక్కరికి పని ఇచ్చుటకే మీ ఓటు, నెలకు 30,000 జీతానికే